హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం 5 నిమిషాల్లోనే పాన్ కార్డ్ ని అప్లై చేసి డిజిటల్ పాన్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సో దీనికోసం మొదటగా మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఇన్స్టంట్ ఈ పాన్ కార్డ్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే అన్ని రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో ఇన్స్టంట్ ఈ పాన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో గెట్ న్యూ పాన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసే ముందు ఇక్కడ 3 కండిషన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, పాన్ కార్డ్ కోసం అప్లై చేసే వారి ఏజ్ కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక రెండో కండిషన్, ఒకసారి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా ఇది వరకు మీరు పాన్ కార్డ్ అప్లై చేసి నంబర్ మర్చిపోయి లేదా పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ న్యూ పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోలేరు. తర్వాత మూడో కండిషన్, ఆల్రెడీ మీ దగ్గర పాన్ కార్డ్ ఉండి అందులో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మరో పాన్ కార్డ్ కోసం అప్లై చేయలేరు. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ లో మీరు లేకుండా కొత్తగా అప్లై చేసే వారైతే ఇక్కడ కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ స్టేజ్ 2 ఓపెన్ అవుతుంది. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ తో రాసిన ఫామ్ ఉంటుంది. వెరిఫై చేసుకొని కింద ఇక్కడ యాక్సెప్ట్ చేసి జనరేట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ వెరిఫై చేసుకొని ఇక్కడ థర్డ్ స్టేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాన్ పై ప్రింట్ అయ్యే మీ ఆధార్ ఫోటో, కింద నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ కింద మెయిల్ ఐడి ఆప్షనల్. ఒకవేళ లింక్ చేయాలంటే ఇక్కడ లింక్ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేస్తే ఇందులో మెయిల్ ఐడి అడుగుతుంది. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మెయిల్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అవుతే వ్యాలిడేటెడ్ అని మెసేజ్ చూపించి చివరిగా ఆధార్ లో ఉన్న అడ్రస్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు 4th స్టేజ్ లో మీ పాన్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్లు మెసేజ్ చూపించి కింద అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అప్లై చేసిన ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి. ఇందుకు మీ డిజిటల్ పాన్ జనరేట్ అవ్వడానికి కనీసం 5 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. సో అందాక వెయిట్ చేశాకే ప్రొసీడ్ అవ్వండి. సో అందుకు మళ్ళీ ఇక్కడ హోమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. ఇందులో సేమ్ ఇన్స్టెంట్ ఈ పాన్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఈ పాన్ అని చూపిస్తుంది. కింద కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మళ్ళీ సేమ్ యువర్ పాన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని వస్తే క్లోజ్ చేసి మరికొద్ది సేపు వెయిట్ చేసి ట్రై చేయండి. అదే ఒకవేళ ఇక్కడ పాన్ అలర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తే మాత్రం మీ పాన్ కార్డ్ జనరేట్ అయినట్టే. సో డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ ని సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అంతే. ఇప్పుడు మీ పాన్ కార్డ్ అండ్ నంబర్ కింద జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు కావాలంటే దీనిని కార్డ్ రూపంలో లామినేషన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి పీవీసీ పాన్ కార్డ్ కావాలంటే మాత్రం 107 రూపీస్ పెట్టి పీవీసీ పాన్ కార్డ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ వీడియోలో పీవీసీ పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.